Welcome to Competitive Exams Corner and welcome to the Hindu analysis of 23rd November 2017. So let's look into the headlines first. The first important headlines image. Yes, only 6 headlines today, but these 6 are so important. So the first important news ఏంటంటే bankruptcy code కి సంబంధించిన న్యూస్ ఫస్ట్, అండ్ సెకండ్ ద వింటర్ సెషన్, అండ్ ద థర్డ్ BrahMos missile, fourth Jand Nirog Balwash, and the fifth salaries of Supreme Court and the High Court judges, and the sixth news about the QS BRICS rankings. So let's discuss the one by one. The first important bankruptcy code news. Yes, here is the image of the bankruptcy and here is the news. So bankruptcy code to be amended. So ordinance likely to ban willful defaulters from regaining control of companies. సో ఎవరైతే కంపెనీస్ని రీగెయిన్ చేయాలనుకుంటున్నారో, సో ఎవరైతే విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే కావాలనే ఎగ్గొట్టేవాళ్ళు, సో అలాంటి వాళ్ళని కంప్లీట్గా బ్యాన్ చేసే యోచనలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సో అందులో భాగంగానే ఆ బ్యాంక్రప్టసీ కోడ్ని కంప్లీట్గా అమెండ్ చేయాలని, కంప్లీట్గా అప్డేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు అనమాట. సో రీసెంట్గా ద యూనియన్ గవర్నమెంట్ ఆన్ వెడ్నెస్డే అప్రూవ్డ్ ఏ ప్రపోజల్ టు ప్రొమల్గేట్ an ordinance to amend the insolvency bankruptcy code. సో ఆర్డినెన్స్ అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ని అమెండ్ చేసే ఆర్డినెన్స్ని రీసెంట్గా అప్రూవ్ చేసిందనమాట. సో అఫీషియల్ సోర్సెస్ సెడ్ ద మూవ్ ఈజ్ టు స్ట్రెంగ్థెన్ ద ఐబీసీ అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్. సో దాన్ని స్ట్రెంగ్థెన్ చేసే విషయంలో ఈజ్ టు స్ట్రెంగ్థెన్ ఐబీసీ బై ఎక్స్ప్లిసిట్లీ ప్రివెంటింగ్ సర్టెన్ పర్సన్స్ ఇంక్లూడింగ్ అంటే చెప్తాను. సో విల్ఫుల్ డిఫాల్టర్స్ అండ్ డిస్క్వాలిఫైడ్ డైరెక్టర్స్, దోస్ హూ హ్యావ్ ఇండల్జ్డ్ ఇన్ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్, యాజ్ వెల్ యాజ్ promoters whose account is classified as a non-performing asset beyond prescribed duration from regaining control of the defaulting company through backdoor in the garb of resolution applicant. So ఐబీసీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ని స్ట్రెంగ్థెన్ చేసే విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా నిమగ్నమైంది. అందులో భాగంగా కొంతమందిని కంప్లీట్గా ప్రివెంట్ చేయబోతున్నారు, అంటే కంప్లీట్గా వాళ్ళని బ్యాన్ చేయబోతున్నారు. ఆ కొంతమంది ఎవరు అంటే నెంబర్ 1 విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే కావాలని ఎగ్గొట్టే వాళ్ళు, నెంబర్ 1. నెంబర్ 2 డిస్క్వాలిఫైడ్ డైరెక్టర్స్. సో అంటే ఒక కంపెనీకి కానీ ఒక సంస్థకు కానీ డైరెక్టర్గా ఉండి అండ్ వాళ్ళు డిస్క్వాలిఫై అయి ఉంటే వాళ్ళు. నెంబర్ 3 దోస్ హూ హ్యావ్ ఇండల్జ్డ్ ఇన్ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ సో దోస్ హూ హ్యావ్ ఇండల్జ్డ్ ఇన్ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్. సో ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్లో ఇన్క్లూడ్ అయిన వాళ్ళు అంటే వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్లో, అది నెంబర్ 3. నెంబర్ 4 ప్రమోటర్స్ హూజ్ అకౌంట్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఎ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ బియాండ్ ప్రిస్క్రైబ్డ్ డ్యూరేషన్. సో అంటే కొంతకాలం పాటు కాకుండా ఆ కొంతకాలం కంటే ఎక్కువ కాలం పాటు వాళ్ళ అకౌంటు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ రేంజ్లో ఉంటే దెన్ వాళ్ళు కూడా ఇందులోకి ఇంక్లూడ్ అవుతారు. అండ్ ఫ్రమ్ రీగైనింగ్ కంట్రోల్ ఆఫ్ ద డిఫాల్టింగ్ కంపెనీ త్రూ బ్యాక్డోర్ ఆఫ్ గార్బ్ ఆఫ్ రిజల్యూషన్ అప్లికెంట్. సో అంటే కంపెనీ మీద కంట్రోల్ చేసుకోవడం కోసం కాస్త వేరే దారుల్లో వాళ్ళు కంపెనీని కంట్రోల్ తీసుకునే వాళ్ళు కూడా ఇందులోకే వస్తారనమాట. సో ఈ ప్రాసెస్ని కంప్లీట్గా వాళ్ళు అమెండ్ చేయబోతున్నారు. ఇక్కడ చూడండి, ద ఐబీసీ ప్రొవైడ్స్ అన్ ఎఫెక్టివ్ అండ్ రోబస్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్. సో అంటే స్ట్రాంగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ time bound insolvency resolution. So that's a great step by central government, and these amendments have been proposed because in initial phase of corporate insolvency resolution process under the IBC, a number of cases are likely to have a long pending default requiring deep haircut for the creditors. So ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, బికాజ్ ఎక్కువ కేసెస్ ఉన్నాయి. సో అందుకనే ఈ అమెండ్మెంట్స్ చాలా ఇనీషియల్ ఫేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తోంది. అయితే ఈ అమెండ్ కాబోయే ఈ బ్యాంక్రప్టసీ కోడ్ని రాబోయే వింటర్ సీజన్ పార్లమెంట్లో దీన్ని వాళ్ళు అప్రూవల్ చేసే అవకాశం ఉంది. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్,
హియర్ ఈస్ ద పార్లమెంట్ ఇమేజ్. సో ఈ పార్లమెంట్కి సంబంధించిన ఇమేజ్. Yes, winter session may start on December 15. So BJP taking parliamentarians for granted. So Congress. So the union government is considering convening the winter session of parliament between the December 15, a day after the second phase of polling for the Gujarat Assembly ends on January 5. So the government sources said on cabinet committee and parliamentary affairs headed by Home Minister Rajnath Singh met in New Delhi on Wednesday morning. The meeting more or less decide on these dates. So maximum December 15 నుంచి వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ బిగిన్ కాబోతుందని చెప్పి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ న్యూస్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, here is the BrahMos, so conquering air, land and sea. So here is the మనకున్న అతి పెద్ద శక్తుల్లో ఈ BrahMos కూడా ఒకటి. ఇట్ ఈస్ ఎ హైలీ సూపర్సోనిక్ మిసైల్. అండ్ ఇక్కడ చూడండి, ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ ఎయిర్ వేరియంట్ BrahMos మిసైల్ ఫ్రమ్ ఏ Sukhoi 30 MKI fighter jet. With this test, the country has completed a test of these cruise missile tried for land, sea and air variants. So ల్యాండ్ మీద, సీ, ఎయిర్లో ఈ BrahMosని కంప్లీట్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, IAF, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్ ద ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫైర్డ్ అండ్ ఎయిర్ లాంచ్డ్ 2.8 Mach surface attack missile in this category. So this is the most important bit. So Indian Air Force is the first air force in the world to have successfully fired ఎయిర్ లాంచ్డ్ 2.8 Mach. సో 2.88 Mach ఎయిర్ లాంచ్డ్ మిసైల్ని సక్సెస్ఫుల్గా ఫైర్ చేసిన ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చూడండి, ద BrahMos ఈజ్ a 2.5 ton supersonic air to surface cruise missile with a range of more than 400 kilometers and can reach 2.8 times the speed of sound. So complex algorithms of separation of missile from aircraft was indigenously developed by most important DRDO research center Imarat. So that is the most important. So then range 400 kilometers and can reach 2.85 times of the speed of the sound. So దీని weight 2.5 ton supersonic air to surface cruise missile. అండ్ దీనికి సంబంధించిన సెకండ్ ఇమేజ్. ఎస్, ఈ ఇమేజ్ చూడండి, ఒరిజినల్ రేంజ్ వచ్చి 290 అండ్ ఎన్హాన్స్డ్ రేంజ్ వచ్చి 450 అండ్ ఫ్యూచర్ వచ్చి 600. ఇక్కడ కంటిన్యూషన్ ఉంది, 600 kilometers. సో ఇది మనకు వాళ్ళు మనకి ఇమేజ్ అయితే. ఇక్కడ చూడండి, ఇది కాస్త మైల్ స్టోన్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇండక్టెడ్ ఇంటూ ద నేవీ. సో 2006లో నేవీలోకి అది అయింది. సో ఫార్మర్ PM మన్మోహన్ సింగ్ అనౌన్సెస్ దట్ BrahMos హ్యాస్ బీన్ ఇండక్టెడ్ ఇంటూ ద నేవీ. ఇమేజ్ షోస్ దట్ ద టార్గెట్ ఆన్ ఫైర్ after being hit by the missile fired from a Navy ship in Bay of Bengal, Odisha coast during one of the May tests in 2004. So 2006లో నేవీలోకి ఇంక్లూడ్ అయింది BrahMos. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మైల్ స్టోన్. అండ్ ద ఆర్మీ అక్వైర్స్ మిసైల్ 2007. సో APJ Abdul Kalam had sowed the seeds of BrahMos by signing an agreement with Russia in 1998. He is seen handing over a replica to the then chief of the army staff, symbolizing the commencement of the delivery of the missile's land version. So కంప్లీట్గా ఆర్మీ అక్వైర్ చేసుకుంది 2007లో ఆ BrahMosని. అండ్ ఇది అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా జరిగింది. అండ్ ఇదే కాక అగ్రిమెంట్తో రష్యాతో కూడా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అది ది సెకండ్ మైల్ స్టోన్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ సబ్మెరైన్ వేరియంట్. ఇది 2013లో. సో ద మేడ్ ఇన్ ఫ్లైట్ ఆఫ్ ద సబ్మెరైన్ వేరియంట్ ఆఫ్ ద BrahMos was successfully test fired from a pontoon of విశాఖపట్నం ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. సో సబ్మెరైన్ వేరియంట్ విశాఖపట్నంలో సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ అయిందనమాట. అది 2013లో ఆ సిచ్యువేషన్ అయింది. అండ్ ఇట్ మార్క్ ద గ్లోబల్ ఫస్ట్ ఇన్ ద
practical launch of the supersonic cruise missile from a underwater platform. సో అది గ్లోబల్ ఫస్ట్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అండర్ వాటర్ ప్లాట్ఫామ్ నుంచి లాంచ్ అయింది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ రిలేటెడ్ టు ద బ్రహ్మోస్. సో ఇది ఇమేజ్ అండ్ వీటికి సంబంధించిన న్యూస్ చూద్దాం. సో ఇదే ఇంతకు మనం డిస్కస్ చేసుకున్న న్యూస్. సో ఇన్ ఏ ఫస్ట్ ఎయిర్ లాంచ్ బ్రహ్మోస్ మిసైల్ టెస్ట్ ఫైర్డ్. సో ఎస్, in a first, India's Wednesday successfully test-fired air-launched version of BrahMos supersonic cruise missile from IAF Su-30 MKI aircraft. And ఇది కాక the air-launched BrahMos is a 2.5-ton supersonic air-to-surface cruise missile with ranges from more than 400 kilometers. The IAF is the first air force in the world to have successfully fired an air-launched 2.5 Mach surface attack missile of this category. So Indian Air Force is the first air force to launch 2.8 Mach surface attack missile in this category. So that is the great achievement by the BrahMos and by the Indian Air Force. So ఎస్, సో ఈ రెండు ఇమేజెస్ మీరు చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఇక్కడ ఈ మ్యాటర్ అంతా ఇక్కడ ఉన్నదే వాళ్ళు ఇచ్చారు. సో మనకు ఇంపార్టెంట్ అంటే ఈ ఇమేజెస్లో ఉన్నదే అనమాట. సో లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ అందుకే నేను ఇదంతా స్కిప్ చేస్తున్నాను. సో లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, హియర్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ జార్ఖండ్ సర్కార్. సో వాళ్ళకు సంబంధించిన న్యూస్. Yes, Jharkhand declares 2018 as Nirog Bal Varsh. So Jharkhand Chief Minister Raghubar Das has vowed to intensify the fight against the malnourishment and declared 2018 as a Nirog Bal Varsh. Chairing a meeting to review the state nourishment mission, he said malnourishment was a big problem and the priority was టు మేక్ ద స్టేట్ ఫ్రీ ఫ్రమ్ మెనెస్. సో మాల్ నరిష్మెంట్ని వాళ్ళు కంప్లీట్గా అబాలిష్ చేయడానికి ఒక న్యూ ప్రోగ్రామ్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. ఆ న్యూ ప్రోగ్రామే నిరోగ్ బాల్ వర్ష్. సో ఈ 2018ని నిరోగ్ బాల్ వర్ష్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. సో దట్ ఈస్ ద గ్రేట్ స్టెప్ బై జార్ఖండ్ గవర్నమెంట్. సో వాళ్ళు కంప్లీట్గా మాల్ నరిష్మెంట్ స్టేట్లో ఉండకుండా చేయడానికి ఈ స్టెప్ని వాళ్ళు తీసుకున్నారనమాట. సో జార్ఖండ్ డిక్లేర్స్ 2018 యాజ్ నిరోగ్ బాల్ వర్ష్. సో ఇంపార్టెంట్ బిట్గా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ప్లీజ్ రిమెంబర్. సో లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, హియర్ ఈస్ ద ఈ ఇమేజ్ మనకు చూడగానే గుర్తొచ్చేది హైకోర్ట్ జడ్జ్ ఆర్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్. సో లెట్స్ లుక్ ఇన్ టు ద ఇమేజ్. Yes, salaries of judges set to increase. So the Union Cabinet approved the increase in salaries of High Court and the Supreme Court judges. Today, the Cabinet has taken an important decision to revise the salaries of High Court and Supreme Court judges. After the 7th Pay Commission, the subject was discussed. The Supreme Court judges Salaries and Conditions Service Act 1958, the High Court Judges Salaries and Conditions Service Act will be amended as any decision on judges' salaries is made through legislative instruments. So, 7th Pay Commission ఆధారంగా Supreme Court Judges salaries and the High Court Judges salaries అమెండ్ కాబోతున్నాయి. అయితే ఆ అమెండ్ అయిన విధానాన్ని లెజిస్లేటివ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా తెలపనున్నారనమాట. సో విల్ బీ అమెండెడ్ యాజ్ ఎనీ డెసిషన్ ఆన్ జడ్జెస్. సో జడ్జెస్ శాలరీస్ పరంగా ఏ డెసిషన్ తీసుకున్నా సరే అది లెజిస్లేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారంగానే ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ ద బెనిఫిట్ విల్ బి గివెన్ ఫ్రమ్ January 2016 అండ్ ద బెనిఫిట్స్ విల్ ఎక్స్టెండ్ టు 31 judges of the Supreme Court, 1079 judges of the High Courts and 2500 retired judges. సో వీళ్ళందరికీ 2016 జనవరి 1 నుంచి ఆ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళ అకౌంట్లో ఉంటాయన్నమాట. అండ్ ఇదే కాక షార్టేజ్ ఆఫ్ జడ్జెస్. సో ద సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్ సెడ్ this would help solve the shortage of judges. So most lawyers start doing relatively well at the age of 30 to 33. At 40
45. They are at the peak of their careers. It is difficult to attract them with the position of a judge. If they are not paid well, this should improve the situation. So ఇప్పుడున్న లాయర్స్కి, చాలా ఎమినెంట్ లాయర్స్కి వాళ్ళు ఈ శాలరీస్ పరంగా వాళ్ళకు ఒక వాళ్ళ కెరియర్స్కి ఒక పెద్ద బూస్టప్ లాగా వచ్చే అవకాశం ఉంది. అండ్ వాళ్ళు ఇంకా కరెక్ట్గా వర్క్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. సో అంటే వాళ్ళకు ఒక పెద్ద ఎనర్జీ లాగా ఉంటుందన్నమాట. సో అయితే ఎంత పని చేసినా సరే శాలరీస్ మాత్రం మామూలుగా ఉంటే ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు వర్క్ మీద. సో అని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. Yes, QS University Rankings BRICS 2018. సో రౌండ్ టేబుల్ డిస్కషన్. సో అయితే ఇదేంటంటే ర్యాంకింగ్స్ని ప్రకటించడానికి ముందు ఒక డిస్కషన్ ఏర్పాటు చేశారనమాట. సో ఆ డిస్కషన్లో కొన్ని ర్యాంకింగ్స్ని వాళ్ళు చేశారు. సో ఈ సమ్మిట్, ఈ మీటింగ్ 22 నవంబర్ ఢిల్లీలో జరిగిందనమాట. అయితే వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారనేది ఇప్పుడు మనం చూద్దాం. Yes, IISCs find place in QS BRICS rankings. So some Indian institutions have made it to the top 20 in QS University rankings BRICS 2018. So however the top 3 slots with the Chinese universities, so Tsinghua University, Peking University and the Fudan University of China are the top rankings. So and four Indian institutions, IIT Bombay, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి కాన్పూర్, ఈ 4 మనకు ఉన్నాయన్నమాట. సో ఫ్యూచర్ అట్ ద టాప్ 20 విత్ ఐఐటి బాంబే అట్ ద 9th పొజిషన్. సో చాలా ఇంపార్టెంట్. టాప్ 20లో 4 ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి అంటే ఐఐటి బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి కాన్పూర్. అండ్ ఈ 4లో కూడా 9th స్పాట్లో ఉన్నది ఏంటి అంటే ఐఐటి బాంబే. అండ్ ఇది చూడండి, ఇంకొకటి చూడండి, ఐఐటి రూర్కీ ఈజ్ ర్యాంక్డ్ 51, ఐఐటి గౌహతి 52 అండ్ కలకత్తా యూనివర్సిటీ 64. అండ్ ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. కాకపోతే ఈ బిట్ మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఇప్పుడు నేను అండర్లైన్ చేస్తున్న బిట్. సో ఐఐటి బాంబే 9th పొజిషన్లో ఉంది. అండ్ ఇది కాక యూజీసీ చైర్మన్, సో యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో యూజీసీ చైర్మన్ విఎస్ చౌహాన్ సెట్ ద ర్యాంకింగ్స్ ఫర్ ఆల్ ద కాంప్లెక్సిటీస్ అండ్ గివెన్ ఇండియన్ యూనివర్సిటీస్ ద ఆపర్చునిటీ టు కొలేట్ ద గుడ్ వర్క్ డన్ బై దెమ్. సో వాళ్ళు చేసిన గుడ్ వర్క్ ఆధారంగానే ఈ ర్యాంకింగ్స్ వచ్చాయని చెప్పి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఈ ఇమేజ్లో మనకు చాలా ఇంపార్టెంట్ అయ్యేది ఏంటి అంటే ఐఐటి బాంబే 9th పొజిషన్ని సొంతం చేసుకుంది. సో అండ్ టాప్ 3 ఏంటి అంటే టాప్ 3 ఆర్ చైనీస్ యూనివర్సిటీస్. నెంబర్ 1 ఈజ్ సింగ్యువా యూనివర్సిటీ అండ్ నెంబర్ 2 పెకింగ్ యూనివర్సిటీ, నెంబర్ 3 ఫ్యూడాన్ యూనివర్సిటీ. సో అండ్ ఐఐటి రూర్కీ 51, ఐఐటి గువాహతి 52 అండ్ కలకత్తా యూనివర్సిటీ ఈజ్ ఇన్ 64th పొజిషన్. సో లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ ఇమేజ్. సో ఈరోజు మనము డిస్కస్ చేసిన 6 ఇంపార్టెంట్ నేషనల్ న్యూస్. సో నెంబర్ 1 ఏంటంటే బ్యాంక్రప్టసీ కోడ్ని కంప్లీట్గా అమెండ్ చేయబోతున్నారు. అండ్ ఆ అమెండ్ చేసిన బ్యాంక్రప్టసీ కోడ్ని రాబోయే వింటర్ సెషన్ పార్లమెంట్లో వాళ్ళు ఒక బిల్ రూపంలో తీసుకురాబోతున్నారనమాట. సో అది ఫస్ట్ న్యూస్. అండ్ ద సెకండ్ న్యూస్, వింటర్ సెషన్ పార్లమెంట్ డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ న్యూస్ అబౌట్ ద కంప్లీట్ జర్నీ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్. అండ్ ద ఫోర్త్ న్యూస్, సో జార్ఖండ్ 2018 నిరోగ్ బాల్ వర్ష్గా డిక్లేర్ చేసింది. అండ్ మాల్ నరిష్మెంట్ అది ఒక పెద్ద సమస్యగా మారింది. దాన్ని కంప్లీట్గా స్టేట్లో నిరోధించాలి, కంప్లీట్గా లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు నిరోగ్ బాల్ వర్ష్గా 2018ని వాళ్ళు డిక్లేర్ చేశారనమాట. అది ఫోర్త్ న్యూస్. అండ్ ద ఫిఫ్త్ న్యూస్, సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ హైకోర్టు జడ్జెస్ శాలరీస్ 7th పే కమిషన్ ఆధారంగా జనవరి 1, 2016 నుంచి వాళ్లకు అందేలా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్. అండ్ ఇందులో భాగంగా చాలామంది జడ్జెస్ అండ్ చాలామంది
సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ కొంతమంది హైకోర్టు జడ్జెస్ అండ్ రిటైర్డ్ జడ్జెస్కు ఈ వేతనాలు త్వరలోనే అందనున్నాయి. అండ్ ద సిక్స్త్ అండ్ ద లాస్ట్ నేషనల్ న్యూస్. సో రీసెంట్గా జరిగిన క్యూఎస్ బ్రిక్స్ ర్యాంకింగ్స్లో భాగంగా, యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భాగంగా ఐఐఎస్సిస్ స్థానాన్ని సంపాదించాయి. అండ్ ఇందులో భాగంగా మన చైనీస్కి సంబంధించిన యూనివర్సిటీస్ టాప్ 3లో ఉండగా, ఇండియన్ యూనివర్సిటీ అయిన ఐఐటి బాంబే 9th పొజిషన్ని సొంతం చేసుకుంది. సో ఇండియాకి సంబంధించిన బెస్ట్ ర్యాంకింగ్ 9th అనమాట. సో మిగిలిన 8 కంప్లీట్గా వేరే కంట్రీస్ ఆక్యుపై చేశాయి. సో ఇది ఈ రోజుకి సంబంధించిన న్యూస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.